హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది వచ్చేసి మంగినపూడి బీచ్కి వెళ్తున్నాము. చెప్పాను కదా మేమైతే చిలకలపూడి వెళ్ళామని చెప్పి. అక్కడ వరకు వెళ్ళినప్పుడు ఇలా బీచ్కి వెళ్ళకపోతే బాగోదు కదా. అయితే మేము ఆఫ్టర్నూన్ అయింది బీచ్కి వచ్చేటప్పుడు. ఇవి సముద్రం చేపలంట. ఒక్కొక్క చేప ఒక్కొక్క రేటు చెప్తున్నారు. ఒకటే ముళ్ళు ఉంటుంది ఇందులో. ఇదా నీటిలో అయినా మా దగ్గర ఉండే ఏ సముద్రం చేపల్లో అయినా ఒకటే ముళ్ళు ఉంటుంది. ముందు రోజు వర్షం పడినట్లుంది. చూడండి అదంతా ఎలా అయిపోయిందో, చాలా చండాలంగా ఉంది. మేము వెళ్ళిన రోజు ఎండ కూడా అంతే ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ ఇక్కడికి వద్దాం అనుకున్నాం కానీ ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ అయితే చిలకలపూడిలో ఆగిపోయాము. అక్కడ కొంచెం షాప్స్ అవన్నీ చూసుకుని తర్వాత నిదానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే 1:30 అయిపోయింది. దూరం నుంచి చూస్తుంటే వాటర్ చాలా మురికిగా కనిపించినాయి. ఏంటబ్బా ఇంత మురికిగా ఉన్నాయి, ఏమవుతుందని చెప్పేసి దగ్గరకు వచ్చి చూస్తే ఇంకా దారుణంగా నల్లగా ఉన్నాయి అసలు ఆ వాటర్ అంతా. ఇలా సముద్రం పక్కన కూర్చుని చేప కోసం అయితే వెయిటింగ్. పక్కనే ఫ్రైడ్ రైస్ ఉంటే ఇంకా అది కూడా చెప్పాము. ఫైనల్ గా మన చేప రెడీ అయిపోయింది. నిజంగా నేను చెప్తున్నానని కాదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను, అంటే సముద్రపు చేపని. ఎప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళినా మాకు ఇలా సముద్రం చేపలు అమ్మేవాళ్ళు కాదు, అడిగినా సరే దొరికేవి కాదు. ఎప్పుడైనా బీచ్ దగ్గరికి వెళ్ళామనుకోండి అక్కడ వెతుక్కునే వాళ్ళం, అబ్బా సముద్రం చేపలు ఉంటే బాగుండేది కదా కానీ ఎక్కువ బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇవే కనిపించాయి అనమాట. ఫైనల్ గా మాకైతే ఇలా కనిపించేసింది ఇలా సముద్రం చేప. చాలా బాగుంది నిజంగానే, ఒకటే ముళ్ళు ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా సముద్రం పక్కన కూర్చొని చక్కగా ఇలా తినాలని ఎవరికి మాత్రం ఉండదు కదా. నాకైతే చాలా ఇష్టం ఇలా తినడం. చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఐ మీన్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు బయటే కనిపిస్తావు, ఎప్పుడు బయటే తిరుగుతావు అని చెప్పేసి. నేను ఎప్పుడు బయటే తిరగనండి, వీకెండ్స్ లో మాత్రమే బయటకు వెళ్తూ ఉంటాము. మండే టు సాటర్డే ఎలాగో స్కూల్ కు వెళ్తాము, వర్క్ అంతా అవుతూ ఉంటది కాబట్టి పిల్లల్ని తీసుకుని సండే టైం మాత్రం ఇలా బయట అవుటింగ్ మాత్రం వస్తూ ఉంటాము. ఈసారి చెప్పాను కదా బిజినెస్ పని మీద వచ్చాము అని చెప్పేసి పిల్లల్ని తీసుకురాలేదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలేసి వచ్చాము. మీలో ఎంత మంది టేస్ట్ చేస్తుంటారు ఈ సముద్రం చేపని చెప్పండి. ఆవిడ చెప్పడం అయితే ఏ సముద్రం చేపలు అయినా సరే ఒకటే ముళ్ళు ఉంటుందంట. అది నిజమో కాదో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మనకి ఇంటి దగ్గర దొరికే చేపలు తినాలి అని అంటే అయ్యో బాబు ఎన్ని ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు. కానీ దీనిలో నిజంగానే ఒకటే ముళ్ళు ఉందన్నమాట. అసలు చిన్న ముళ్ళు నాకు ఎక్కడ తగలలేదు. నిజంగా ఆ రోజు వాటర్ ఉన్నాయండి, చాలా మురికిగా ఉన్నాయి. ఎందుకు వాటర్ ఇంత మురికిగా ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఫిష్ ఫ్రై చేసింది కదా ఆవిడనైతే అడిగాము. ఆవిడ ఏం చెప్పారంటే సముద్రంలో వర్క్ జరిగిన ప్రతిసారి వాటర్ అన్ని కూడా ఇంతే నల్లగా అయిపోతాయంట. వాటర్ ఎప్పుడు ఇలానే ఉంటాయండి ఇంత నల్లగా అని చెప్పి అడిగాము. కాదండి సముద్రంలో వర్క్ జరిగినప్పుడు మాత్రమే ఇలా ఉంటుందని చెప్పింది. అయినా ఆ వాటర్లోనే చక్కగా స్నానం అయితే చేసేస్తున్నారు అందరూ. మంగినపూడి బీచ్ ఎంతమందికి తెలుసు, ఎంతమంది వెళ్ళారు? మన వీడియోస్ చూసే వాళ్ళలో మంగినపూడి నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేనండి బందర్ నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ బీచ్ కి వెళ్తే ఆ సముద్రం చేపని టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా చాలా అయితే చాలా టేస్టీ.